మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఒక దేవుని సేవకుడిగా పౌలు కొలస్సయ సంఘము వారి కొరకు, లవోదికయ సంఘము వారి ఆశీర్వాదము కొరకు ఆసక్తితో ప్రార్థనలో పోరాడాడు. వారిలో చాలామంది శరీరరీతిగా పౌలును ఎరుగరు. అలాగే పౌలు కూడా వారిలో చాలామందితో ముఖపరిచయము కూడా లేదు. అయినా వారందరి కొరకు ప్రార్థనలో పోరాడాడు. మనుషులందరి కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలని పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది. సామాన్యుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, విశ్వాసుల కొరకు, అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువును ఎరుగని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎరిగిన విశ్వాసములో బలహీనులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు.